ఒకవైపున పాకిస్తాన్తో చైనాతో స్నేహం చేస్తున్నటువంటి యోనస్ అమెరికా పంపించిన మనిషి దానికి తగినటువంటి పనే చేసుకొచ్చాడు. అమెరికా కోసం లాల్దియా టెర్మినల్ చిట్టగ్యాంగ్ దగ్గర ఉన్నటువంటి లాల్డియా టెర్మినల్ పోర్ట్లో చిట్టగ్యాంగ్ పోర్ట్లో ఉన్నటువంటి టెర్మినల్ని 33 ఏళ్ల లీజుకి ఇస్తున్నాడు. అది సక్రమంగా చెల్లిస్తే ఇంకో 15 సంవత్సరాల ఎక్స్టెన్షన్కి కూడా ఆ నిబంధనల్లో రాసుంది. వాస్తవంగా ఇప్పటికే హంబతోట కేసులో చూసాం మనం ఏం జరిగింది అన్నటువంటిది. వాస్తవంగా ఈ ప్రాంతంలో అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడం కోసం అని చెప్పేసి ఆ పోర్టుల్ని తను పరోక్షంగా వేరే సంస్థలను పెట్టి ఇప్పుడు డానిష్ సంస్థలో స్విస్ సంస్థల చేతనో నడిపిస్తే ఆ కంపెనీల చేతన ఇప్పుడు అట్లాంటి ప్లాన్లో భాగంగా ఇచ్చినట్టు కనబడుతుంది. చిట్టగ్యాంగ్ పోర్టు మిలిటరీకి ఉపయోగపడుతుంది, అలాగే డిఫెన్స్ సిస్టమ్స్కి ఉపయోగపడుతుంది. ఇప్పుడు తన మనుషుల ద్వారా దాన్ని కబ్జా చేసినట్టు కనబడుతుంది.